అసలు విషయం ఇప్పుడు చెప్పండి మరిది గారు. ఎంతకీ ప్రశ్న మీకొచ్చిందా లేకపోతే ఇంకెవరైనా అడిగారా? వీరభద్ర రత్నప్రభ గారు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడని అల్లుడి గారికి ఇప్పుడే చెప్పేద్దాం పదా. అకౌంట్స్ చూసేటప్పుడు ఈ కదిరి గుర్రాడు ఫోన్ చేస్తాడు. అయ్యో అంజలి గారు, 4th రింగ్ ఫింగర్ స్టోరీ కనుక్కున్నానని చెప్దామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటి? ముందే కదిరి కుర్రాడు వదిలిపెట్టేలా లేడు. హలో గోదావరి కానీ అంజలి గారు. అయ్యో ఏంటానంద్ గారు, నన్ను ఉద్యోగం చేసుకునివరా? అంజలి గారు ప్లీజ్ ప్లీజ్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరే చెప్పండి. ఎంగేజ్మెంట్ రోజున 4వ వేలికే రింగ్ ఎందుకు తొడుగుతారో తెలిసిపోయింది. అబ్బా సరే చెప్పండి. సరే, నేను వాట్సాప్లో క్లియర్గా వీడియోతో సహా పంపిస్తాను, చూడండి. అలాగే పంపించండి. జతగా కలపాలి. మనం ఎప్పుడూ మనలాగే ఉంటాం కనుక మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు బొటన్ వేల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. ఓపెన్ అయింది కదా, ఎందుకంటే అమ్మా నాన్న జీవితాంతం మనతో కలిసి ఉండరు కదా, అందుకే బొటన్ వేలు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన చూపుడు వేలు ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. ఓపెన్ అయింది. ఎందుకంటే మన అన్నా చెల్లెళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉండరు, ఎందుకంటే పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు కాబట్టి. ఓపెన్ అయింది. ఇప్పుడు మన లిటిల్ ఫింగర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అయింది. లిటిల్ ఫింగర్ అంటే మన పిల్లలు. మన పిల్లలు పెద్దయ్యి పెళ్లి చేసుకుని వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయి మనకి దూరంగా ఉంటారు కాబట్టి ఓపెన్ అయింది. రింగ్ ఫింగర్ ని ఓపెన్ చేయాలి. ఈ 5 వేళ్లలో రింగ్ ఫింగర్ మాత్రం ఓపెన్ అవ్వదు, ఎందుకంటే మన లైఫ్ లో ఎలా ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా జీవితాంతం మనతో తోడుగా ఉండేది మన లైఫ్ పార్ట్నర్, మనం పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మాత్రమే. అందుకే ఈ 4వ వేలికి ఎంగేజ్మెంట్ డేన కాబోయే భార్యకు కాబోయే భర్తకు రింగ్ తొడుగుతారు. ఇదే దీని వెనుకున్న సీక్రెట్. వెరీ గుడ్ ఆనంద్ గారు. గోదావరి కానీ అంజలి గారు. చెప్పు కదిరి కుర్రాడా. చూసారా, మీరు అడిగిన ప్రశ్నకి వీడియోతో సహా ఎలా సమాధానం చెప్పానో. వెరీ గుడ్. సో మాట ప్రకారం నాకు మీ ఫోటో పంపించాలి. తప్పదా? తప్పదు, మీ ఫోటో పంపించాల్సిందే. ఆల్రెడీ పంపించేశాను, చూసుకోండి. అవునా? థ్యాంక్ యూ. పోన్లే, ఈసారైనా నా ఫోటో చూసే భాగ్యం కల్పించాను.
అల్లుడి గారు అది అది వీరభద్రం శివరం. నువ్వు చెప్పవే. ఏం లేదయ్యా, వీరభద్రం ఎక్కడికెళ్ళినా కష్టపడి ఉద్యోగం చేస్తాడు. ఈ మధ్య శాలరీ కూడా బాగా పెరిగిందని అమ్మతో చెప్తున్నానయ్యా. వీరభద్రానికి శాలరీ పెరిగిందా? ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు లక్ష్మి? అది అది అదేనయ్యా, ఏదో ప్రైవేట్ కంపెనీ అంట. వీరభద్రం ఉద్యోగం చేసేది రత్నప్రభ గారి కంపెనీలోనే అని నాకు తెలుసు లక్ష్మి. సంక్రాంతి స్వీట్ కవర్ మీద వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని, దాని కింద ప్రొపరేటర్ రత్నప్రభాదేవి అని రాసింది. ఆ రోజే నాకు డౌట్ వచ్చింది. నాకు అనుమానం వచ్చిందని తెలుసుకొని వెంటనే మనిద్దరి కాళ్ళు మొక్కి అబద్ధాన్ని కప్పిపుచ్చాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. ఆ ఆఫీసులోనే నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నాడు. తనకి ఫోన్ చేసి కనుక్కున్నాను. వీరభద్రం ఉద్యోగం చేసేది నీ కూతురు శ్రీశ్రీ వంశీ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అని పూర్తిగా అర్థమైంది లక్ష్మి. అల్లుడి గారు ఇదిగో ఈ కవర్ చెత్తలో చూసి నాకు అనుమానం వచ్చి ఇందాకే వరలక్ష్మికి చూపించాను. నా అనుమానం మీ తమ్ముడిని కావాలనే బ్యాంకు ఉద్యోగం మానిపించేసి ఈ ఉద్యోగంలో చేర్పించింది కృష్ణవేణి అల్లుడి గారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఎప్పటికైనా ఈ ఉమ్మడి కుటుంబాన్ని రెండు ముక్కలు చేయాలన్నది ఆ కృష్ణవేణి ప్లాన్ అల్లుడి గారు. ఇదంతా రామలక్ష్ములంటే అన్నదమ్ముల్ని ఒక ఉద్యోగం ఎరవేసి ఎంత తెలివిగా మిమ్మల్ని విడగొట్టిందో ఒక్కసారి ఆలోచించండి అల్లుడి గారు. అవ్వా, కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించి అభిమానించి పెద్ద చేసినందుకు ఇద్దరు మేనమామలు విడదీసి మీ రుణం తీర్చుకుంటుంది అల్లుడి గారు. వారేవ్వా, ఏం తెలివితేటలే కృష్ణవేణి నీకు. అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడడం ఆపుతావా? ఏంది ఆపేది? పినతండ్రి పెళ్ళం పిన్నమ్మ కాదు, మేనమామ పెళ్ళం మేనత్త కాదని కృష్ణవేణి విషయంలో నీ ప్రేమ ఏంటో ఆ దేవుడు కూడా అర్థం కాదు. అదేంటో మరి. అమ్మా, నీకు దండం పెడతాను, ఆపవే. ఏమయ్యా, ఉద్యోగం విషయం స్వీట్స్ తెచ్చిన రోజే తెలిస్తే వీరభద్రాన్ని నిలదీసి ఎందుకు అడగలేదు? అడగలేదు లక్ష్మి.
అడగలేదు. ఎందుకంటే నా తమ్ముడు నా ముందు తలదించుకుని ఉంటే అన్నగా అది నేను చూడలేను లక్ష్మి, చూడలేను. అదేంటో తెలియదు కానీ కృష్ణవేణిని ఎంతో అపురూపంగా పెంచాను. తను కూడా నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. అంటే నా పెంపకంలోనే ఏదో తప్పుంది. ఈరోజు వీరభద్రం కూడా కృష్ణవేణిలాగే చేశాడు లక్ష్మి, కృష్ణవేణిలాగే చేశాడు. నా ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదా? లేదంటే నా ప్రేమ చేదస్తంగా అనిపిస్తోందా? నాకేమీ అర్థం కావటం లేదు. వీరభద్రం ఒక్క మాట కూడా చెప్పకుండా రత్నప్రభ గారి దగ్గర ఉద్యోగంలో చేరి నన్ను మోసం చేశాడు. ఇన్ని రోజులు నా దగ్గర దాచి ద్రోహం చేశాడు. నాకు తెలుస్తుందని నా కాళ్లు మొక్కి కవర్ చేశాడు. చాలా బాధేసింది లక్ష్మి. కానీ ఏం చేయను? ఎవడి జీవితం వాడిది, ఎవరి లెక్కలు వాళ్లవి, ఎవరి సంసారం వారిదని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను లక్ష్మి. అలాగని కోపంతో వెళ్లి చొక్కా పట్టుకుని అడగొచ్చు. కానీ ఏమో, వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేస్తున్నాడో ఏమో. లేకపోతే నా దగ్గర ఎందుకు దాస్తాడు? అందుకే నా కోపాన్ని చంపేసుకున్నాను లక్ష్మి, చంపేసుకున్నాను. ఈ మేనమామను కాదని పెళ్లి చేసుకుంటావా అని నా మేనకోడల్ని నిలదీసినందుకు ఆవిడిగారు నాకు గొప్ప గుణపాఠం నేర్పించారు. అదింకా నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది లక్ష్మి. ఇప్పుడు అలాగే వీరభద్రాన్ని నిలదీసి అడిగితే వాడేం చెప్తాడో ఏమో. ఈ అన్నయ్యను కూడా కాదని గొడవ పడితే వద్దు, అది నేను చూడలేను, భరించలేను. నాకంత ఓపిక కూడా లేదు. అందుకే వదిలేశాను లక్ష్మి, వదిలేశాను. ప్రేమించటం, అభిమానించటం మన బాధ్యత, అంతే. రెక్కలొస్తే గూట్లోంచి పక్షులు ఎగిరిపోతాయి. జీవితపు లెక్కలు ఇంతే. అంతకంటే ఎక్కువ హాసించకూడదు లక్ష్మి, హాసించకూడదు. రత్నప్రభ గారి ఫ్యామిలీతో మన గొడవలు వాడికి తెలుసు, రాకపోకలు లేవని తెలుసు. హాస్పిటల్ బిల్లుల కోసం నీ తాళిపుట్టితో సహా నగలన్నీ అమ్మి రత్నప్రభ గారి మొహం మీద విసిరేసొచ్చాను. ఆ విషయం కూడా వాడికి తెలుసు. అయినా సరే వాడక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సరే చెయ్యని, ఎన్ని రోజులు చేస్తాడో చెయ్యని. వాడంతటి వాడు ఉద్యోగం మానేస్తాడేమో చూస్తాను.
లేదంటే తప్పయింది అన్నయ్య అని ఒప్పుకొని ఉద్యోగం మానేస్తాడేమో, అది చూస్తాను. నేనే కాదు, మీరు కూడా వాడి ఉద్యోగ విషయం తెలియనట్టుగా ఉండండి. వీరభద్రం! ఏమయ్యా? అయ్యో వీరభద్రం! ఏమయ్యా? ఏమైనదయ్యా? తలకి కట్టేందయ్యా? ఏమీ లేదే చంద్రకళ. బాబాయ్కి యాక్సిడెంట్ అయింది నాన్న. యాక్సిడెంటా లేకపోతే ఈ ₹1,00,00,000 డబ్బు వ్యవహారంలో శశిధరికి ఈయనకి గొడవలు జరిగి ఇట్లాంటి పరిస్థితి వచ్చినదా? అమ్మా అలివేణి, యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా? నాన్న, బాబాయ్ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎదురుగా కారు ఓవర్ స్పీడ్తో వచ్చి బాబాయ్ వెహికల్ని గుద్దేసింది. అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? లేదు నాన్న, బాబాయ్ చెప్పారు. మా ఆయన గుద్దేసినోడు 24 గంటల్లో యాక్సిడెంట్ అయ్యి వాడి ఫ్యామిలీతో సహా అందరూ నాశనం అయిపోవాలి. ఊరుకో పిన్ని. ఏమయ్యా, ఎంత జరిగితే కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదేందయ్యా? నేను ఫోన్ చేస్తుంటే ఇంట్లో అందరూ టెన్షన్ పడతారని బాబాయ్ వద్దన్నాడు పిన్ని. ఏమయ్యా, ఆ తలకైనా దెబ్బ తగిలినది, ఇంకా ఒంట్లో ఏడైనా తగిలినాయా? చంద్రకళ, నువ్వు కంగారు పడకు. నాకేం కాలేదే. తలకు మాత్రమే దెబ్బ తగిలింది. 5 కుట్లు పడ్డాయి అంతే. 5 కోట్ల? పిన్ని, కోట్లు కాదు, కుట్లు. అయ్యయ్యో, 5 కుట్లు ఎట్లా తట్టుకుంటావయ్యా? ఏ రోజు మిమ్మల్ని ఇట్ట చూడలేదు కదయ్యా. చంద్రకళ, ఏడవకు. తలకి చిన్న గాయమైంది అంతే కదా, మానిపోతుందిలే. ఆ దేవుడు చల్లగా చూశాడు కాబట్టి గాయాలతోనే సరిపోయింది. బాధపడకు, వీరభద్రానికి ఏం కాదు చంద్రకళ. ఒసే చంద్రకళ, నువ్వు నీ మొగుడు కలిసి నా అల్లుడికి చేసిన మోసానికి దేవుడు ఇలా శిక్షించాడే. అమ్మా అలివేణి, డాక్టర్స్ ఏం చెప్పారు? రేపటి నుంచి ఆఫీసుకు కూడా వెళ్ళొచ్చు, భయపడాల్సిందేమీ లేదు, వారం రోజుల్లో గాయం మానిపోతుందని చెప్పారు నాన్న. తల మీద గాయం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. మందులు ఆయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలో
ఆ వివరాలు పిన్నికి చెప్పమ్మా. అలాగే నాన్న. తమ్ముడు గాయం చూడగానే గుండెల మీద తమ్ముడు చేసిన గాయాన్ని కూడా అల్లుడు గారు మర్చిపోయారు. ఇంత మంచితనం పనికిరాదు అల్లుడు గారు. వరలక్ష్మి, వీరభద్రం రెస్ట్ తీసుకుంటాడు, తర్వాత మాట్లాడదాం. పదండి.